నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తారు. మంచి తల్లిదండ్రులుగా పేరు సాధిస్తారు. బిడ్డల మీద పంచ ప్రాణాలు పెట్టేస్తారు. ఇంత కష్టపడి పెంచినందుకు జీవితపు చరమాంకంలో దక్కేదేంటో తెలుసా? నులక మంచం, డొక్కు చెంబు, సత్తు పళ్ళెం. ఇంతకన్నా గొప్పగా ఏం మిగలవు. మరీ మాట్లాడితే వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. జన్మనిచ్చినందుకు ఇదే నా ప్రతిఫలం? వాళ్ల దగ్గరికెళ్ళి పలకరిస్తే ప్రతి ఒక్కరి మొహంలో ఇవే ప్రశ్నలు తాండవిస్తుంటాయి. ఎందుకిలా? ఈ తప్పెవరిది? ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. పసితనంలో కంటికి రెప్పలై, బాల్యంలో చదువై, యవ్వనంలో మార్గదర్శిగా, ఉద్యోగ వివాహాల్లో దిక్సూచిగా ఉంటారు తల్లిదండ్రులు. జన్మనిచ్చిన పాపానికి భూదేవి కన్నా మించిన ఓర్పుతో పిల్లల కష్టమంతా భరిస్తారు. తమకు తాము తోడుగా ఉండటం మాటేమో గాని కన్నబిడ్డలకు మాత్రం నీడగా సేవలందిస్తారు. పిల్లల బాగోగులే శ్వాసగా, అదే ధ్యాసగా బతుకుతారు. ఎండుటాకై రాలిపోయే సమయంలో కూడా తమ బిడ్డల బాగోగుల్లోనే ఆనందం వెతుక్కుంటారు. తొలి వందనానికి అర్హులైన అమ్మా నాన్నలకు ఆ గౌరవం దక్కుతోందా? జీవిత చరమాంకంలో వాళ్ళనుభవిస్తున్న ఆవేదన ఎలాంటిది? నీ ఆనందం నీదే కాని నీ బాధ వాళ్లకు విషాదాన్నిస్తుంది. నీ ఆశలు నీవే కాని అవి తీరకుంటే వాళ్లు నిరాశపడతారు. నీ మేలు నీదే కాని నీ కీడు వాళ్లను బాధ పెడుతుంది. నీ మంచి నీదే కాని నీకెదురయ్యే చెడు వాళ్లను వేధిస్తుంది. నీకెదురయ్యే ప్రతి కష్టాన్ని తమదిగా భావిస్తారు. వాళ్లే తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు దిక్కు మొక్కు లేక అనాథల్లా కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ల నుంచి ఎలాంటి ఉపయోగం లేదు కదా. వాళ్లు చెప్పే నీతి కథలు ఇప్పుడెవరికి కావాలి? అలాంటి కథలు పుట్టించడానికి బోలెడని అదనపు సాధనాలున్నాయి. 60 దాటాక ఈ ప్రపంచానికి వాళ్ళ అవసరమే లేదు. మనదంతా బిజీ లైఫ్. వీకెండ్లో కూడా అమ్మా నాన్నలను పట్టించుకోనంత బిజీ లైఫ్. ఇదిగో ఈ వృద్ధులను చూడండి. ఒక్కోళ్ళది ఒక్కో దీన గాథ. ఏదో చెప్పాలని ఆరాటం, కానీ ఏమీ చెప్పలేని వైరాగ్యం. మనం పెంచిన పిల్లల గురించి మనమే చెడుగా చెప్పుకోవడం ఎందుకని అడ్డొచ్చే అభిమానం. కళ్ళుంటాయి కాని కనిపించవు. కంటి పాపల్లా పెంచుకున్న పిల్లల నడిరోటున వదిలేశారన్న ఆవేదన ఆ చూపు మరింత మందగించేలా చేస్తుంది. ఇప్పుడు కళ్ళు ఇదంతా కనపడలేవు కళ్ళు. మరి మీ కొడుకు వచ్చి చూసాడా? చూస్తారా? అందరు చూస్తారు. బిడ్డలు కొడుకులు అందరు చూస్తారు. చెవులుంటాయి కాని వినిపించవు. వాడి చెవిలో ఇల్లు కట్టుకుని సుద్దులు బుద్ధులు నేర్పించినందుకు ఆఖర్న ఇదిగో ఇది ప్రతిఫలం అన్న నిరాశ నిస్పృహలు. కొడుతుండదమ్మా అప్పుడప్పుడు. ఇంకేముందమ్మా? చేతికి అంత పెద్ద దెబ్బ చూపించండి. ఆ దెబ్బ చూపించండి. కొడుకు కొడతారా? కొడుకు కొట్టడు. కొడుకు ఎందుకు కొడతాడమ్మా? కొడుకు కొట్టడు. వాళ్ళు కూడా ఇసుక్కుంటది, తిడుతుంది. కోపం వస్తే ఉండడు ఇంట్లో. ఒక్కోసారి చెప్తారా? మరి మీరు చెప్తే నా రూమ్ లోకి రానివ్వదు అసలు. నేనేదో చెప్పేస్తానేమో కొడుక్కి, ఆవిడ మీద చెప్పేసి ఏమైనా చేయిస్తానేమో కోడల మీద అని చెప్పేసి. అది ఇంకో అవ్వు ఉంటుంది. కాళ్ళు చేతులు సరిగా పనిచేయవు. ఎవరైనా తోడుంటే బావుండనిపిస్తుంది. కాని ఆ అదృష్టం కనుచూపు మేర కనిపించదు. ఒళ్లంతా గుల్ల చేసుకుని కష్టపడి సేవలందించినందుకు చివరికిదా మిగిలింది అని ఎలుగెత్తి అరవాలనిపిస్తుంది. కాని నోరు పెగలదు. వీళ్లన్నా అదృష్టవంతులు. కనీసం నీడపట్టున బతుకు నీడుస్తున్నారు. మా పిల్లలు ఈ మాత్రమైనా చేస్తున్నారన్న కనీస సంతృప్తి కనిపిస్తుంది.
పూటకంత తినే దారి లేక, ఎవరూ పట్టించుకునే దిక్కు లేక, ఒకళ్లతో తమ బాధ చెప్పుకునే అవకాశమే లేక, మింగలేక, కక్కలేక, చావలేక, బతకలేక ఆ బాధలు అన్నిన్నీ కావు. నిజం చెప్పండి, వీళ్లే లేకుంటే ఇవాల్టి ప్రపంచం ఉండేదా? వీళ్లంటూ అంతో ఇంతో ఈ దేశానికి సేవ చేపట్టే కదా ఇవాల్టి రోజున ఇంతటి అభివృద్ధి సాధించాం. 60 ఏళ్లు దాటాక వీళ్లతో ఏ లాభం లేదని తెలియడం వల్లే కదా ఇప్పుడిలా నీరవ నిర్జీవంలో ఒంటరితనపు ఒడిలో వీళ్లంతా బిక్కుబిక్కు మనాల్సి వస్తోంది. ఇప్పటి వరకు వీళ్ళి ప్రపంచం గురించి ఎంతో ఆలోచించి మరెంతో చేశారని, వీళ్ల గోడు వాళ్లకు మాత్రమే పరిమితం కాదని, ఇది సమాజపు బాధ్యతన్న విషయమే మర్చిపోతున్నా. ప్రభుత్వాలు కూడా తల్లిదండ్రులంటే వాళ్ల పిల్లల సొంత విషయంగా భావించి వదిలేస్తోంది. వృద్ధులకంటూ ప్రత్యేకమైన విధానాలు లేవు. వాళ్లకంటూ సరైన పింఛన్లు ఇవ్వరు. ఒకవేళ కొందరికి ఇచ్చినా వాటి వల్ల ఒక పూట కూటికొస్తే మరో పూట బట్టకు రాదు. ఇటు పిల్లలు పట్టించుకోక, అటు ప్రభుత్వం పట్టించుకోక వీళ్ల దారి గోదారేనా? ఇప్పటి వరకు ఇటు పిల్లలకు, అటు సమాజానికి అందించిన సేవలకు గాను ఆఖర్న మిగిలింది ఇదేనా? ఈ పెద్దలకు ఎంత కష్టం, ఎంత కష్టం! స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.